నమస్కారం. సిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించారు. క్యూ లైన్ల గుండా మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకునే ముందు ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానాల గదుల్లో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాదం కౌంటర్ను ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. ఈరోజు సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు దూర బాలాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యనారాయణ స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి టికెట్ల రూపేణా 1,34,500 రూపాయలు, పూజలు అలాగే విరాళాల రూపంలో 52,527 రూపాయలు రాగా, ప్రసాదాల రూపంలో 1,62,000 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వి హరిశ్వర్ ప్రకాష్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యం తెలిసేలా జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జనవరి 25వ తేదీన నిర్వహించనున్న 14వ జాతీయ ఓటర్ దినోత్సవం రోజున నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదాలతో ఓటర్ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా బూత్ స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, ముఖ్యంగా యువత, సీనియర్ సిటిజన్లకు ఓటర్ దినోత్సవ ఆవశ్యకత తెలియజేయాలని చెప్పారు. పోలింగ్ బూత్లలో నిర్వహించే కార్యక్రమాలలో కొత్త ఓటర్గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు అందించి సత్కరించాలని, ఆయా ఏఆర్ఓలు, ఈఆర్ఓలు అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నందున ఈ నెల 25న భీమిలిలో జరిగే భారీ బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచే పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సభ విజయవంతానికి సన్నాహక సమావేశాలను మండల, నియోజకవర్గాల స్థాయిల్లో 21, 22, 23 తేదీలలో నిర్వహించాలని కోరారు. నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలను ఆయా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు నిర్వహిస్తారని, క్రమశిక్షణతో పార్టీ బాధ్యులంతా హాజరై కార్యక్రమం విజయవంతానికి సూచనలు చేయాలని కోరారు. ఇటీవల విశాఖపట్నంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని కృష్ణదాస్ పేర్కొన్నారు. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తుంది. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామున నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పోర్టల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమైనప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా
ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలకు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులను ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలని, మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ వారసత్వ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు ఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కామ్రేడ్ కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన లెనిన్ శతవర్ధంతి సభలో వారు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని వారు అన్నారు. లెనిన్ శతవర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. శ్రామిక వర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్ట్ మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందన్నారు. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారని, అసమానతలు లేని సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారన్నారు. లెనిన్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ ప్రారంభం ముందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సభలో సిపిఎం పార్టీ నాయకులు కోనారి మోహన్ రావు, విజికే మూర్తి, సత్తార్ భాస్కర్ రావు, కొత్తకోట అప్పారావు, కె నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎం ఆదినారాయణమూర్తి, ఎం ప్రభాకర్, శ్రీదేవి పానిగ్రహి, సోరయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జై శ్రీరామ్ నినాదం మారుమరుగుతుంది. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టి అంతా కేంద్రీకృతమైంది. రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా అక్షంతల పంపిణీ కార్యక్రమంతో పాటు మందిర విశిష్టతను తెలియజేసే కరపత్రాల పంపిణీ ముమ్మరంగా జరుగుతుంది. అందులో భాగంగానే జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోని మంగువారి తోటలో గల శ్రీ సీతారామ సేవా సంఘం, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో అక్షంతల పంపిణీ చేపట్టగా ప్రతి ఇంటికి కూడా జై శ్రీరామ్ పేరుతో ఉన్న కాషాయ రంగు జెండాలను కూడా అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం పెరగలేదని, ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాదుడే బాదుడు అని సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా ఏమయ్యాయని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన మద్యం సరఫరా చేశామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాసిరకం మద్యం వచ్చిందన్నారు. జగన్ మందుబాబులను కూడా మోసం చేశారని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతారని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచారని, అలాగే కరెంట్ ఛార్జీలను కూడా పెంచారని ఆరోపించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరగనున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల రానున్నట్లు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు డాక్టర్ పేడడ పరమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం విశాఖపట్నం నుండి షర్మిల జాతీయ రహదారి గుండా ఇచ్చాపురం చేరుకుంటారని, ముందుగా ఇచ్చాపురంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగించిన విజయ చిహ్నం వద్ద ఆయనకు నివాళులర్పించి అనంతరం ఇచ్చాపురం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్జే ఫంక్షన్ హాల్లో జరగబోయే సమావేశంలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు వారి నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు మాట్లాడుతూ వేకువ జాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలోని కానూరులోని కళ్యాణ మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు గత పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పుడు ఏపీకి 1,00,000 కోట్ల అప్పు ఉండగా చంద్రబాబు పాలనలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో 6.5 లక్షలు అప్పులు చేసి మొత్తం 10 లక్షలకు పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. చేసిన అప్పులతోనైనా అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు వైఎస్ జగన్ దాచుకోవడం లాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక్కటైనా లేకుండా చేశారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, 3 టీడీపీ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలున్న ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు నిర్వహించే శిక్షణా శిబిరాలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఎం కార్తిక్ ఎంపికైనట్లు ఏపీ బాస్కెట్బాల్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రవర్తి నుంచి జిల్లా సంఘానికి వర్తమానం అందింది. నేషనల్ మీట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్బాల్ ప్రాబుల్స్ జట్టుకు 20 మంది క్రీడాకారులకు ఎంపిక చేయగా అందులో శ్రీకాకుళం నుంచి ఎం కార్తిక్ ఎంపికయ్యాడు. ఈ శిక్షణా శిబిరాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వేదికగా ఈ నెల 22వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఇదిలా ఉండగా జాతీయ బాస్కెట్బాల్ శిక్షణా శిబిరాలకు కార్తిక్ ఎంపిక కావడం పట్ల శ్రీకాకుళం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం మండల వీధిలోని తన నివాసంలో కార్తిక్ను అభినందించారు. శిక్షణా కాలంలో క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో ఆడి శ్రీకాకుళం జిల్లాకు, సంఘానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే డిఎస్ఏ కోచ్ గాలి అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఫైనల్ సెలక్షన్లో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జట్టు ఒరిస్సా రాష్ట్రం బరంపూర్లోని కిస్ యూనివర్సిటీ వేదికగా జరగనున్న 73వ ఆల్ ఇండియా నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఈ పోటీలు ఫిబ్రవరి 4 నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. కాగా కార్తిక్ను బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎంవి పద్మావతి, సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను ప్రభుత్వం నేరుగా అందిస్తుందని యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు. ఆదివారం ఆమదాలవలస మండలం దూసిపేట గ్రామంలో అధికారులు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి 4.5 సంవత్సరాలలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలను సకాలంలో అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు గంటల తరబడి పంచాయతీ కార్యాలయం వద్ద, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద నిలబడి వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3000 రూపాయల పెన్షన్ 1వ తారీఖునే సూర్యోదయం కంటే ముందే ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దశరథ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, కూటికుప్పల సన్యాసరావు, మండల సచివాలయ కోఆర్డినేటర్ బొడ్డెపల్లి నిరంజన్ బాబు వాలంటీర్లు పాల్గొన్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభలు, సమావేశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర కో కన్వీనర్గా శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంపీటీసీ అంపిలి విక్రమ్ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్కు, అలాగే నాదెండ్ల మనోహర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా చేస్తారని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్కు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటికూర అని కూడా అంటారు. పుల్లటి ఆ పుంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం,
ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లను, కొవ్వును తగ్గిస్తుందని, గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలువురు పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.